జడకి ఓ 4-5 జడబిళ్ళలు పెడితే ఆ జడ అందం మరింత పెరుగుతుంది కదా. మరి ఈ జడబిళ్ళల్ని ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చులో చేసి చూపిస్తున్నాను, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదండి, మనకి డ్రెస్సెస్కి కాలర్ కింద వేస్తూ ఉంటారు. క్యాన్వాస్ బక్రం పేపర్ అంటారు. ఆ పేపర్ని అయితే తీసుకున్నానండి. ఈ పేపర్ ప్లేస్లో మనం కాటన్ క్లాత్నైనా తీసుకోవచ్చు, లేదంటే స్వీట్స్ అవి కొన్నప్పుడు మనకి చక్కగా బాక్స్లో పెట్టిస్తారు కదా, ఆ బాక్స్ ఏదైతే ఉందో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇట్లా క్యాన్వాస్ పేపర్ నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దాని మీద అయితే స్టిక్ చేస్తున్నాను. కావలసిన సైజులో ఇలా ఏదైనా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని హెల్ప్ తీసుకుని ఇలా కావలసిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. నేనైతే సర్కిల్ షేప్లో చేస్తున్నాను కాబట్టి ఇలా సర్కిల్స్ అనేవి కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క జడబిళ్ళకి 3 చొప్పున ఇలా నేను సర్కిల్స్ అనేవి తీసుకున్నాను. నేను బ్లౌజెస్కి కొన్ని కుందన్స్ అవి స్టిక్ చేసుకోగా కొన్ని అయితే మిగిలిపోయినాయి. అలా మిగిలిపోయినటువంటి కొన్ని బాల్స్ చైన్స్ కుందన్స్ని దీనికైతే ఉపయోగిస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఈ క్యాన్వాస్ పేపర్ మీద అయితే మధ్యలోకి కుందన్ పెట్టి దాని చుట్టూతా నా దగ్గర ఉన్నటువంటి కలర్స్ బాల్ చైన్స్తో ఇలా డెకరేట్ చేసేసుకున్నానండి. ఇవి కంప్లీట్గా డ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఈ లోపుగా నేను ఇయర్ బడ్స్ని తీసుకున్నానండి. ఇయర్ బడ్స్ అందరి ఇళ్ళల్లో కూడా ఉంటుంది, పెద్ద ఖర్చు కూడా కాదు, తక్కువ ఖర్చు అయినా ఒకవేళ కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఇలా తీసుకున్నాక వీటికి నేను కలర్స్ అయితే వేయబోతున్నానండి. పింక్ అండ్ వైట్ కలర్, ఇవి కూడా నా దగ్గర డ్రెస్కి వేయంగా కొంత మిగిలిపోతే దాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇలా ఇయర్ బడ్స్కి ఉన్నటువంటి అటువైపు ఇటువైపు కాటన్ అనేది ఉంటుంది కదా, దానికి కలర్ అనేది అప్లై చేసుకుని ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టేస్తే చక్కగా ఎండిపోతుందండి. ఎండిపోయిన తర్వాత మాత్రమే ఇలా మనం కలర్ చేసిన ఏ పార్ట్ ఏదైతే ఉందో వైట్ అండ్ పింక్ కలర్, ఆ పైన కింద వేసాం కదా, ఆ పార్ట్ని మాత్రమే కట్ చేసుకోవాలండి. వైట్ వచ్చేసేసరికి కొంచెం పెద్దగా తీసుకుని వైట్ దాంతో పోలిస్తే పింక్ కలర్ అనేది కొంచెం తక్కువ సైజు ఉండేటట్లుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ముందుగా మనం ఈ కుందన్స్, ఈ బాల్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం కదా, అలానే ఒక్కొక్క జడబిళ్ళకి 3 చొప్పున సర్కిల్స్ అన్నాను కదా. ఇప్పుడు సెకండ్ది అయితే తీసుకుని దానికి గమ్ అనేది ఈ అవుట్లైన్ ఏదైతే చూపిస్తున్నానో ఇట్లా అవుట్లైన్ చుట్టూతా కూడా మనం కట్ చేసుకున్నటువంటి ఇయర్ బడ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా చక్కగా అంటించేసుకోవాలండి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళాలి అంటే మటుకు ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలండి. డ్రై అవ్వకుండానే మనం అయిపోతుంది కదా అంటించేస్తే అనుకుని కనుక అంటిస్తే కొంచెం కదిలిపోతాయండి, కరెక్ట్ షేప్ అనేది రాదు. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత సెకండ్ రోలోకి మనం పింక్ కలర్ని అయితే అంటించబోతున్నాం. గమ్ అనేది అప్లై చేసేసి ఇలా పింక్ కలర్వి ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా చక్కగా స్టిక్ చేసేసుకోవటమేనండి. ఇది కూడా కంప్లీట్గా డ్రై అవ్వాలి. మరి మధ్యలో అలా వదిలేస్తే బాగోదు కదండి. మరి లోపల ఏదైనా అంటించినా అది బయటకు అంతగా కనిపించదు కాబట్టి మనం ఫస్ట్ గోల్డ్ బాల్స్ కుందంతో అంటించుకున్నాం కదా, దాన్ని ఈ మధ్యలో అంతా కూడా కవర్ అయ్యేలాగిన ఎగస్ట్రా ఏదైనా వైట్ క్యాన్వాస్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుని ఆ సర్కిల్ మధ్యలో ఉన్నటువంటి సర్కిల్ షేప్లో మాత్రమే దీన్ని కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసేసుకుని చక్కగా ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో దాని చుట్టూ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా గమ్ అనేది ఈ అంచులకి రాసేసేసుకుని ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కుందంది ఏదైతే ఉందో దాన్ని చక్కగా అంటించేటవేనండి. మరి ఎక్సెస్ కొంచెం వైట్ అనేది కనబడుతుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ బాన్ చైన్ ఏదైతే ఉందో దాన్ని మరొక వరుస అనేది వేస్తే ఈ వైట్ పార్ట్ ఎక్కడ కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి. లేదు ఇంకొక రోలో కూడా మేము ఇయర్ బడ్సే వేస్తాము అనుకుంటే అది మన చాయిసే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తానికి ఇలా అయితే నేను రెడీ చేసేసానండి. ఇది కంప్లీట్గా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క ఫ్లేవర్కి చెప్పాను కదా 3 కావాలని, ఇప్పుడు థర్డ్ సర్కిల్ని అయితే తీసుకుని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా హాఫ్కి అయితే ఫోల్డ్ చేసి మరలా దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి. ఎంత అంటే మనం జస్ట్ ఒక సూది గుచ్చితే ఎంత హోల్ పడుతుందో అంత చిన్నగా హోల్ అయితే పెట్టుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. ఇలా హోల్ని అయితే పెట్టేసేసుకున్నాను. మన ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే ముళ్ళేసే అలవాట్లు కనుక వాళ్ళకుంటే ముడికి ఇలాంటి పిన్స్ అనేవి గుచ్చుకుంటూ ఉంటారు కదా, అలాంటి పిన్స్ని అయితే నేను తీసుకున్నానండి. ఇలా ఆ హోల్లోకి ఈ పిన్నుని ఇట్లా పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇయర్ బడ్స్ ఇవన్నీ అంటించుకున్నాను కదా, ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. దీని బ్యాక్ సైడ్న ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా గమ్ అనేది చక్కగా అప్లై చేసేసుకుని పిన్ను గుచ్చాం కదా మనం, ఆ గుచ్చిన దాన్ని ఇలా గమ్ మీదకి పెట్టేయటమేనండి. పిన్ అనేది చక్కగా నిలబడి ఉండేటట్లుగా చూసుకోండి, పొడుగు నిండేటట్లుగా కాకుండా
ఇలా నిలబడి ఉండేటట్లుగా ఉంటే మనం హెయిర్లోకి గుచ్చడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు స్టార్టింగ్ అనేది మనం చూస్తున్నాం కదా, హోల్ పెట్టిన ప్లేస్లో కొంచెం గమ్ అప్లై చేస్తే ఈ పిన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఎక్కువ రోజులు అయితే ఉంటుందండి. ఇలా చక్కగా గమ్ అప్లై చేసేసుకుని 1 గంట 2 గంటలు అట్లా పక్కన పెట్టేసేసేయండి. మంచిగా డ్రై అయిపోయి చాలా గట్టిగా కూడా అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా కావలసిన షేప్లో, ఇదే షేప్లో చేయాలని ఏమీ లేదు కదా, ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా 4 జడబిళ్ళలను అయితే రెడీ చేశాను. ఇలా ఒకటే సైజులో కాకోకుండా పైన వచ్చేసరికి పెద్దది, సెకండ్ కొంచెం తగ్గించుకుని, థర్డ్ది ఇంకొంచెం తగ్గించుకుని, అలా కిందకు వచ్చేసరికి చిన్నగా తయారు చేసుకోవచ్చు అండి. నేను ఒకటే షేప్లో ఇలా అయితే చేసేసాను. మన హెయిర్ పొడవును బట్టి ఎన్ని జడబిడలు పడితే అన్ని జడబిడల్ని ఇలా రెడీ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతోటి చేసుకోవచ్చండి. గోల్డ్ బాల్స్, చైన్స్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. 1 మీటర్ వచ్చేసరికి 10 రూపీస్ అలా ఉంటుంది. కాబట్టి ఈ ఒకటే కలరు వేయాలి వేయకూడదు అట్లా ఏం లేదు, మన చాయిసేనండి, మన ఐడియాలజీని బట్టి వేసుకోవటమే. మా పాప ప్యాంటు షర్ట్ వేసుకుని, అయినా మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా నేను అవి డ్రెస్కి సెట్ అవ్వవు, అయినా కూడా మీకు చూపిస్తే మీకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియోని అయితే ఇట్లా పెట్టానండి. చూస్తున్నారు కదా, ఇలా గుచ్చేసుకోవటమేనండి. జస్ట్ ఒకవేళ జడబిళ్ళగా మొత్తం ఇట్లా జడంతా కవర్ అయ్యేలాగా పెట్టకపోయినా మధ్యలో ఒక్కటి పెట్టుకున్నా కూడా నిండుగా కూడా ఉంటుందండి. మరి ఈ జడబిళ్ళలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే మటుకు షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరన్నా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది.